హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో బృందా వెబ్ సిరీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. కావాలంటే ఒక లుక్ వేయచ్చు. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. ఇక లేట్ చేయకుండా మనం రివ్యూలోకి వెళ్తే, మనం చాలా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూస్తుంటాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్. దీంట్లో ఏంటంటే క్రైమ్ క్రైమ్ అదే సీరియల్ కిల్లర్ విత్ మాస్ మర్డర్స్. నైస్గా ఉంది కదా కొటేషన్. మూవీ కూడా ఇలానే ఉంటుందండి. మనకి 8 ఎపిసోడ్లుగా రిలీజ్ చేశాడు డైరెక్టర్ మనోజ్. అసలు ఒక్కొక్క ఎపిసోడు చూస్తుంటే మైండ్ ఎట్ బ్లాక్ అంతే. సో నువ్వు ఎక్కడ స్కిప్ చేయలేవు, నీకు టైం తెలియదు, అలా నీట్గా వెళ్ళిపోయి చాలా అంటే చాలా బాగా తీశాడు. ఇక మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తే, ఈ సీరియల్ ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో పగా ప్రతీకారాలే కాకుండా మనం విలేజెస్లో ఉండే మూఢనమ్మకాలను కూడా తీసుకొచ్చి చాలా బాగా చూపించాడు డైరెక్టర్ మాత్రం. ఇంకా మన కొత్తగా మన బృంద ఎస్ఐ వెళ్తుందండి. లేడీ కాబట్టి సుపీరియర్స్ కానీ కొలీగ్స్ కానీ పెద్ద పట్టించుకోరు. అంటే లేడీస్ కదా ఏం చేస్తారు, ఏదో వచ్చి పోతూ ఉంటారు. ఓకే, ఒక స్టేషన్లో ఒక లేడీ ఉండాలి అన్నట్టుగా చూస్తారు. అదే సమయంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎలా ఉంటుందంటే, పక్షితో పొడిచినట్టు సమ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ కేసు వస్తే సుపీరియర్ ఏమంటాడు, ఇది సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేసేది, ఇది పెద్ద వేస్ట్ కేసు, ఇలాంటివి ఎన్నో వచ్చేటే మనకి అది ఇదే చెప్పేది చెప్తాడు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా బృందా మాత్రం ఒకటే ఫైట్ చేసి ఒక్కొక్క క్లూ కనుక్కొని ఒక 3 క్లూలు కనుక్కొని, సరే ఇది సీరియల్ కిల్లర్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసే లోపల దీన్ని పై వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళని చూపించి ఒక టీంని ఏర్పాటు చేయించడం, వాళ్ళ సుపీరియర్ అంటే సిఐ చూపించడం. తర్వాత ఏంటంటే ఫస్ట్ బృందాన్ని తన టీంలో చేర్చుకోకపోవడం. సరే తర్వాత ఏసీపీకి మన రవీంద్ర విజయ్ అదేనండి క్యారెక్టర్ వచ్చి సారథి పోయి ఏసీపీకి చెప్పడం విషయం. సో అప్పుడు బృంద జాయిన్ అవ్వడం, సిఐని తీసేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మనం సినిమాలో చూడొచ్చు. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ఈ సీరియల్ కిల్లర్ని కొత్త టీం ఛేదించదా అనేది ఒక పాయింట్. మీరు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుందండి ఇది మాత్రం. దాని తర్వాత మూఢనమ్మకాలు ఉంటాయి కదా. సో అక్కడి నుంచి ఈ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అంటే పాప ఒక బాబు, అన్న చెల్లెళ్ళు, వీళ్ళకి ఎలా చుట్టుకుంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, సపరేట్గా వెళ్తారు. సో ఎక్కడెక్కడికి వెళ్తారు, లాస్ట్లో అసలు ఎవరు ఆ సీరియల్కి వెళ్ళరు. ఇక్కడ ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇంకొక దగ్గర వెళ్ళి ఇంకో దగ్గర ఠాకూర్ అనే కొత్త వ్యక్తి పరిచయం అవుతుంది. సో సీరియల్ ఎవరికి, మన సత్యాకి. సో అసలు వీళ్ళు ఎక్కడ కలుసుకుంటారు, అసలు ఈ సీరియల్ ఇవి చంపాలని ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు బృందాకి సత్య గురించి ఎప్పుడు తెలుస్తుంది, అసలు సత్య తర్వాత ఠాకూర్ వీళ్ళిద్దరిలో ఎవరు వాళ్ళ బ్రదరు అనేవి ఇవన్నీ తెలియాలంటే మనం బృందా వెబ్ సిరీస్ మాత్రం చూడాలి. యాక్చువల్గా సత్య తర్వాత ఠాకూర్ వీళ్ళిద్దరి స్టోరీలు ఒకటే మించు. ఏంటి, దేవుణ్ణి నమ్మడం, తర్వాత అది ఊర్లో ఏదో వీళ్ళ వల్ల చెడైపోతుంది అనుకోవడం. సో ఈ పాయింట్ మీదనే
ఈ మూఢనమ్మకాలు బేస్ చేసుకొని మాత్రమే వెళ్తుంది ఈ సీరియల్ కిల్లర్ది. ఇక్కడ దీంట్లో ప్రతి ఒక్క కామెడీ తప్ప ప్రతి ఎలిమెంట్ని కవర్ చేశాడు. కామెడీ మాత్రమే దీంట్లో లేదు. కామెడీ కావాలనుకున్న మాత్రం ఈ వెబ్ సిరీస్ స్కిప్ చేయొచ్చు. బట్ ఎవరైనా ఇన్వెస్టిగేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది, థ్రిల్లర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, క్రైమ్ థ్రిల్లర్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ మీద ఒక లుక్ వేయచ్చు. ఇకపోతే మన డైరెక్టర్ మనోజ్ తగినంత అసలు స్క్రీన్ ప్లే అసలు మామూలుగా లేదు. బై ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, 100కి 100% కరెక్ట్గా న్యాయం చేశాడు డైరెక్టర్ అయితే. ఇంకా మన త్రిష బృందా క్యారెక్టర్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చి పడేసింది మన భాష చెప్పాలంటే. దాని తర్వాత అమాయకంగా నటిస్తూ క్రైమ్స్ చేస్తున్నాడే సీరియల్ కిల్లర్, ఆ పాత్రలో ఆనంద్ స్వామి మామూలుగా చేయలేదండి. తన పేరే ఠాకూర్ ఈ వెబ్ సిరీస్లో. ఇంకా ఠాకూర్ సపోర్ట్ చేసిన సత్య అండ్ మరియు ఆనంద్, ఆ రెండు పేర్లు ఒకరిదే. బట్ ఇవన్నీ అతను కూడా చాలా మంచిగా మేనేజ్ చేస్తూ అసలు మనం కూడా కనుక్కోవాలి వెబ్ సిరీస్ చూస్తుంటే, అలా 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 చేస్తాడు. ఇంకా మన ఆమని క్యారెక్టర్, ఆమని తర్వాత వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళని చూసుకోవడం. ఇక్కడ అతను ఏంటంటే అన్నా చెల్లెలను కలపాలనుకోవడం, ఇవన్నీ ఈ వెబ్ సిరీస్లో ఫుల్ ఎలిమెంట్స్. ఇట్స్ లైక్ ఎంత చెప్పాలంటే మన ఫాదర్ డాటర్, మదర్ డాటర్, బ్రదర్ సిస్టర్, ఎవ్రీ ఎమోషన్ అనేది ఈ వెబ్ సిరీస్లో ఉంటుంది. ఇంకా మనం ఈ వెబ్ సిరీస్లో రేటింగ్ అయితే నేనైతే 4.2 ఇస్తానండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా దీనికి క్యాప్షన్ అయితే సీరియల్ కిల్లర్ విత్ మాస్ మర్డర్స్. అదే కాకుండా అక్కడక్కడ భయపెట్టిన బృంద చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.